వచ్చారు. ఈరోజు నేను ఒక మాట ఇచ్చాను. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఎన్నో సంవత్సరాలుగా మనం మాట్లాడాం. పేదరికం పోవాలి. మా నాయకుడు ఎన్టీ రామారావు గారి కళ సమాజమే దేవాలయం, పేదవాళ్లే దేవుళ్ళని చెప్పిన వ్యక్తి, అలాంటి సిద్ధాంతానికి కట్టుబడిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అలాంటి మహానుభావుడు చూపించిన స్ఫూర్తితో ఈ పార్టీ ముందుకెళ్తా ఉంది. అయితే నేను చాలా ప్రయత్నాలు చేశాను. 91లో ఆర్థిక సంస్కరణలు వచ్చాయి. అంతవరకు సంపద మనం సృష్టించలేదు. అరాకొర ఆదాయం, ఏ పని చేయాలన్నా చేయలేని చట్టాలు. ఎప్పుడైతే ఆర్థిక సంస్కరణలు వచ్చాయో ఆర్థిక సంస్కరణల ద్వారా అభివృద్ధి సాధ్యమైంది. అదే సమయంలో 94-95లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వచ్చింది. నేను ఆ రోజు మాట్లాడితే అందరూ నెగతాళి చేశారు. నేను హైటెక్ సిటీ కట్టాను. అదే మరి టెలిఫోన్స్ అందరికీ రావాలని ఒక రిఫార్మ్ కింద అంత మునుపు అందుబాటులో లేని సెల్ ఫోన్లు అందుబాటులో తేవడానికి పాలసీ తీసుకొచ్చాం. దానివల్ల ఈరోజు అందరి దగ్గర ఫోన్లు ఉన్నాయి. ఫోన్లు ఉండడమే కాదు, టెక్నాలజీలో ప్రపంచంలోనే మన వాళ్ళు నెంబర్ 1గా తయారయ్యి ఇప్పుడు ఇద్దరు ఎవరైతే చెప్పారు, ఈ విధంగా ఏ దేశానికి పోయినా ఆ దేశంలో ఎక్కువ ఆదాయం వచ్చేవాళ్ళు ఎవరంటే దానికి చిరునామాగా భారతీయులు, ఇండియన్స్. అందులో అగ్రస్థానంలో నా తెలుగు జాతి ఉండడం నాకు గర్వ కారణం అని చెప్పి నేను మీకు మరొకసారి తెలియజేస్తున్నా. నేను అందుకే ఒక విజన్ తయారు చేశాను. 2047 స్వర్ణాంధ్రప్రదేశ్లో ప్రపంచంలోనే ఏ దేశానికి పోయినా ఎక్కువ ఆదాయం సంపాదించే జాతి, ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ ఉండే జాతి ఏదంటే దానికి చిరునామాగా తెలుగువారు ఉంటారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడు చరిత్రలో మనం మాట్లాడుతూ ఉంటాం. ఎవరు బాగా పనిచేస్తారంటే జూయిష్ అని చెప్పుకుంటాం. వాళ్ళు ఒక సిటీలో 2 కుటుంబాలే ఉంటారు. ఆ ఊర్లో వాళ్ళకి ఎక్కడ లేని గౌరవం ఉంటుంది. ఎందుకంటే డబ్బులు సంపాదించడం వాళ్ళకు పెట్టిన విద్య. ఈరోజు వాళ్ళని రీప్లేస్ చేసే ప్లేస్లో మనం వచ్చాం. వారికంటే ముందున్నాం, కానీ వాళ్ళు చాలా రోజుల నుంచి ఉన్నారు కాబట్టి ఇంకా వాళ్ళ దగ్గర సంపాదించిన డబ్బులు ఉన్నాయి. కొన్ని రోజుల్లో వాళ్ళని కూడా అధిగమిస్తాం. అలాంటి సంపద సృష్టించే సృష్టికర్తలు తెలుగు జాతిగా ఉంటారు. రెండోది గుర్తుపెట్టుకోవాలి, మీరందరూ ఇదే విధంగా సహకరిస్తే 2047కి భారతదేశంలో నెంబర్ 1 ప్లేస్ ఎవరిదంటే ఈ తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్దే ఉంటుంది. దీనికి కూడా చాలా స్పష్టంగా మైల్ స్టోన్స్ తయారు చేసుకున్నా. అయితే ఇంకొక విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. నేను అనునిత్యం ఆలోచించేది, నేను కష్టపడేది అందరూ బాగుండాలి. నేను అందరి వాడిని, ఏ ఒక్కరి కోసం నేను మాట్లాడడం లేదు. ఈ రాష్ట్రం కోసం మాట్లాడుతున్నా, 5 కోట్ల ప్రజల కోసం మాట్లాడుతున్నా. ఒక కన్న తండ్రి తన పిల్లల్లో ఎవరైనా బలహీనుడు ఉంటే లేకపోతే దివ్యాంగుడు ఉంటే ప్రత్యేకమైన శ్రద్ధ పెడతాడు. అదే సందర్భంలో నేను కూడా ఆలోచించేది ఒకటే, అందరికీ న్యాయం జరగాలి, బడుగు బలహీన వర్గాలకు అండగా ఉండాలి, వాళ్ళని కూడా సమాజంలో పైకి తీసుకురావాలి. అందరితో సమానంగా సమాన అవకాశాలు వారికి కూడా వచ్చే విధంగా చేయగలిగితే అదే నిజమైన ప్రజాస్వామ్యం, అదే నిజమైన ప్రజాసేవను కూడా మీకు తెలియజేస్తున్నా. అందుకే ఆలోచనలో పుట్టిన ఆలోచనే ఈరోజు మార్గదర్శి బంగారు కుటుంబం.